దైవమేవాపరే యజ్ఞం యోగినః పర్యుపాసతే బ్రహ్మాజ్ఞావపరే యజ్ఞం యజ్ఞేనైవోపజుహ్వతి. కొంతమంది యోగులు దేవతలను ఆరాధించడం ద్వారా యజ్ఞం చేస్తారు. మరికొందరు అభేద దర్శనం అనే జ్ఞానాగ్నిలో ఆత్మను బ్రహ్మముగా భావించి హోమం చేస్తారు. శ్రోత్రాదీనింద్రియాణ్యన్యే సంయమాగ్నిషు జుహతి శబ్దాదీన్ విషయానన్య ఇంద్రియాగ్నిషు జుహతి. కొందరు ఇంద్రియ నిగ్రహమనే అగ్నిలో చెవి మొదలైన ఇంద్రియాలను నిగ్రహిస్తారు. మరికొందరు ఇంద్రియాలనే అగ్నిలో శబ్దాది విషయాలను హోమం చేస్తారు. సర్వాణీంద్రియ కర్మాణి ప్రాణకర్మాణి చాపరే ఆత్మ సంయమ యోగాగ్నౌ జుహ్వతి జ్ఞానదీపితే. ఇతర యోగులు తమ ఇంద్రియాల వ్యాపారాలను ప్రాణశక్తి వ్యాపారాలను జ్ఞానముచే వెలిగించబడిన ఆత్మ సంయమ యోగం అనే అగ్నిలో హోమం చేస్తారు. ద్రవ్య యజ్ఞాస్తపోయజ్ఞ యోగ యజ్ఞాస్తతాపరే స్వాధ్యాయజ్ఞాన యజ్ఞాశ్చ యతయః సంశిత వ్రతాః. కఠినమైన వ్రతాలు చేసే మరికొందరు ద్రవ్య యజ్ఞం, తపోయజ్ఞం, అష్టాంగ యోగ యజ్ఞం, స్వాధ్యాయ యజ్ఞం మరియు జ్ఞాన యజ్ఞం చేస్తారు. అపానే జుహ్వతి ప్రాణం ప్రాణే పానం తథా పరే ప్రాణాపానగతిరుద్ధ్వా ప్రాణాయామ పరాయణాః. అపరే నియతాహారాః ప్రాణాన్ ప్రాణేషు జుహ్వతి సర్వేప్యేతే యజ్ఞవిదో యజ్ఞక్షపిత కల్మషాః. ప్రాణాయామం చేసేవారు ప్రాణ అపాన వాయువులను ఒకదానిలో ఒకటి హోమం చేస్తూ కుంభకం పాటిస్తారు. ఆహారాన్ని నియంత్రించేవారు ప్రాణాలను ప్రాణాలలోనే హోమం చేస్తారు. వీరందరూ యజ్ఞం ద్వారా పాపాలను పోగొట్టుకున్నవారే. యజ్ఞశిష్టామృత భుజో యాంతి బ్రహ్మ సనాతనం నాయం లోకోస్త్య యజ్ఞస్య కుతోన్యః కురుషత్తమా. ఓ అర్జున, యజ్ఞం చేసిన తరువాత మిగిలిన అమృతాన్ని స్వీకరించేవారు సనాతన పరబ్రహ్మను పొందుతారు. యజ్ఞం చేయని వానికి ఈ లోకంలోనే సుఖం లేదు, ఇక పరలోకంలో ఎక్కడి నుండి ఉంటుంది? ఏవం బహువిధా యజ్ఞ వితతా బ్రహ్మణో ముఖే కర్మజాన్ విద్ధితాన్ సర్వాన్ ఏవం జ్ఞాత్వా విమోక్ష్యసే. ఇన్ని రకాల యజ్ఞాలు వేదములలో వివరించబడ్డాయి. ఇవన్నీ కర్మల ద్వారా పుట్టినవే అని తెలుసుకోవడం వల్ల నీవు మోక్షాన్ని పొందుతావు. శ్రేయాన్ ద్రవ్యమయాద్యజ్ఞాత్ జ్ఞానయజ్ఞః పరంతప సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే. ఓ అర్జున, ద్రవ్యమయమైన యజ్ఞము కంటే జ్ఞానయజ్ఞం ఎంతో గొప్పది. ఎందుకంటే కర్మలన్నీ చివరకు జ్ఞానంలోనే అంతమవుతాయి. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శినః. ఆ జ్ఞానాన్ని నీవు గురువులకు నమస్కరించి సేవించి వినయముతో అడిగి తెలుసుకో. తత్వజ్ఞానులైన మహాత్ములు నీకు ఆ జ్ఞానాన్ని ఉపదేశిస్తారు. యజ్ఞాత్వా న పునర్మోహం ఏవం యాస్యసి పాండవ ఏన భూతాన్యశేషేణ ద్రక్ష్యస్యాత్మన్యథో మయి. ఆ జ్ఞానాన్ని పొందిన తర్వాత నీవు మళ్ళీ ఇలాంటి మోహంలో పడవు. ఆ జ్ఞానం వల్ల ప్రాణులన్నీ నీలో ఉన్నాయని, ఆ తర్వాత నాలో ఉన్నాయని గుర్తిస్తావు. అపి చేదసి పాపేభ్యః సర్వేభ్యః పాపకృత్తమః సర్వం జ్ఞానప్లవేనైవ రుజినం సంతరిష్యసి. ఒకవేళ నీవు పాపులందరిలోకి అత్యంత పాపివైనా సరే ఈ జ్ఞానమనే పడవ ద్వారా పాప సముద్రాన్ని సులభంగా దాటగలవు. ఓం తస్థదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు
బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే జ్ఞానకర్మ సన్యాసయోగో నామ చతుర్థోధ్యాయః. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై శ్రీకృష్ణ. రాధే రాధే.